ఈ రాశి వారికి సప్తమ స్థానంలో కుజుడు, అష్టమ స్థానంలో బుధుడు, భాగ్యస్థానంలో రవి గురువు, దశమ స్థానంలో శుక్రుడు. వ్యాపార నిమిత్తం పెట్టుబడులు అధికంగా పెరుగుతాయి. సొంత వ్యవహారాలు, సొంత ఖర్చులు, సొంతంగా ఏదో చేయాలనుకోవడము, ఇందు నిమిత్తం పెట్టుబడులు ఎక్కువ పెట్టడము, టైం ఎక్కువ కేటాయించడము, 10 మందిని సంప్రదించడము, వాళ్ళ సలహాలు తీసుకోవడము, సూచనలు తీసుకోవడము, ఏదో చేయాలన్న ఆలోచనలు మాత్రం విపరీత స్థాయికి చేరుకుంటాయి. ఎగ్జిక్యూషన్ మాత్రం జన్మజాతకంలో బలం ఉంటే జరుగుతుంది, లేదా ఇది కొంతకాలం ఈ విధంగా జరిగే అవకాశం ఉంటుంది, అంత మాత్రమే. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ప్రత్యేకించి అయిన వాళ్ళ ద్వారా శుభ సమాచారాన్ని పొందగలుగుతారు. విదేశాలు వెళ్ళాలి, గొప్ప చదువులు చదవాలి, ఇతర ప్రయత్నాలన్నీ కూడా కలిసి రావాలన్న ఆలోచనలు ఎక్కువ శాతం పెరుగుతాయి. ఈ రాశిలో జన్మించిన వారు ఈ వారం ప్రత్యేకంగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. రాబోయే పౌర్ణమి రోజున అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు మీ గురువులను సంప్రదించి ఆశీర్వచనం తీసుకోండి. దక్షిణామూర్తి పూజను లేదా దక్షిణామూర్తి హోమాన్ని ఆ రోజున జరిపించండి. దీని వలన శుభ ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. ప్రత్యేకంగా ఈ రాశి వారికి పంచమ స్థానాధిపతి అయినటువంటి గురువు ప్రస్తుతము కర్కాటక రాశిలో సంచారం ఉన్నందువలన గురువుల ఆశీస్సుల వలన మీకు ప్రధానంగా మంచి జరిగే అవకాశం ఉంటుంది. నిత్యం స్వామివారి స్తోత్రపారాయణం చేయండి. అంటే గురు స్తోత్రం కావచ్చు, దక్షిణామూర్తి స్తోత్రం కావచ్చు, ఇవి చెయ్యండి, మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉపాధి నిమిత్తం కొత్త అవకాశాలు లభిస్తాయి. చేస్తున్నటువంటి పనులకు, చేస్తున్నటువంటి కార్యక్రమాలకి మంచి గుర్తింపుని పొందగలుగుతారు. పలువురి ప్రశంసలను కూడా పొందగలుగుతారు. కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకి ఆధిపత్యము, అతిథిగా వ్యవహరించడము, ఇటువంటి శుభవార్తలు అనేవి మీరు వినగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3.